హలో యూవర్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ స్టేట్ నోటిఫికేషన్ 1 విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన గైడ్లైన్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ డిడిఎం అండ్ డిఏఎం, డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్స్ అండ్ డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్స్. ఇది అవుట్సోర్సింగ్ బేసిక్లో తీసుకోవడం జరుగుతుంది ఈ పోస్ట్ను. దీనికి వచ్చేసి అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 31/1/2022 1 PM టు లాస్ట్ డేట్ వచ్చేసి 10/2/2022 5 PM వరకు ఉన్నది. ఎట్లా అప్లై చేయాలంటే ఇక్కడ కనిపించే 2 వెబ్సైట్ల ద్వారా మనం అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోబడుతుంది. గేట్వే వచ్చేసి ప్రాసెసింగ్ ద ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. బోనఫైడ్ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేటు అప్లికేషన్ తీసుకోబడుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ పైన అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఫైనల్ చేసే ముందు, ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ చేసే ముందు వెరిఫై చేసుకోవాలి. ఒకసారి సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కన్సల్టేట్ మార్క్స్ పొందినటువంటి మార్క్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ గేట్వే. పోస్ట్స్, వేకెన్సీస్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రోస్టర్ ఎలా ఉందో చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చినట్లయితే డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ డిడిఎం. వేకెన్సీస్ 23 ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఈ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ కంప్యూటర్స్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్స్. మ్యాక్సిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెమ్యునరేషన్ వచ్చేసి ఫర్ మంత్కి 25,000 ఉంటుంది. ఓసీ ఉమెన్స్ 3, ఎస్సీ ఉమెన్స్ 2, ఓసీ 6 జనరల్, బీసీఏ ఉమెన్ 1, బీసీఏ 1, బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ ఉమెన్ 1, ఎస్సీ 1, ఎస్టీ ఉమెన్ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ 1, బీసీబీ ఉమెన్ 1, బీసీసీ 1, బీసీడీ ఉమెన్ 1, బీసీఈ ఉమెన్ 1. సెకండ్ పోస్ట్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్ డిఏఎం 6 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ ఫైనాన్స్, ఎంకమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగినటువంటి ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంకమ్ కంప్లీట్ అయి ఉండాలి. ఎంబీఏ కానీ ఎంకమ్ కానీ ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండాలి. శాలరీ వచ్చేసి రెమ్యునరేషన్ ఫర్ మంత్ 25,000 ఉంటుంది. ఇది కూడా డిఏఎంకు డిడిఎంకు 2 ఒకే శాలరీ కలిగి ఉంటాయి. బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ ఉమెన్ 1, హెచ్ఐ బ్లైండ్నెస్ 1, బీసీడీ 1, ఓసీడబ్ల్యూ ఓసీ ఉమెన్ 1, ఓసీ 2 జనరల్. పైన ఇచ్చినటువంటి వేకెన్సీస్ తగ్గొచ్చు, పెరగొచ్చు డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి ఈ పైన ఇచ్చిన వేకెన్సీలు తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. ఇవన్నీ అవుట్సోర్సింగ్ బేసిక్లో తీసుకోవడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అప్లికెంట్ మస్ట్ పాసెస్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిడిఎంకు డిఏఎంకు సంబంధించి ఖచ్చితంగా రికగ్నైజ్డ్ గుర్తింపు పొందినటువంటి గవర్నమెంట్ సంస్థ నుంచే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెటు ఉండాలి. ఏజ్ 1/7/2022 విత్ రిలాక్సేషన్ అప్లికేబుల్. రిలాక్సేషన్ ఇచ్చిన విధంగా ఈ డేట్ వరకు అప్లికబుల్ ఉంటుంది. 365 రోజుల యొక్క ఎక్స్పీరియన్స్ను వెయిటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే కమ్యూనిటీ ఓసీ అండ్ బీసీ నాట్ బిలాంగింగ్ టు నాన్ క్రిమిలేయర్ 34. ఏజ్ రిలాక్సేషన్ నో. ఎగ్జామ్ ఫీ 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి ఏజ్ లిమిట్ 39 ఉంటుంది. 5 years రిలాక్సేషన్ ఉన్నది. 250 పీ ఉంటుంది. బీసీస్ బిలాంగింగ్ టు నాన్ క్రిమిలేయర్ 39 5 years ఎగ్జామ్షన్ ఉంది. 250 పీ ఉంటుంది. ఓసీస్ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 39 5 years ఎగ్జామ్షన్ ఉంది. 250 ఫీ ఉంది.
పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 44 ఇయర్స్, 10 years ఎగ్జామ్షన్ ఉంది, 250 ఫీ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్, ఓసీస్ అండ్ బీసీస్ నాట్ బిలాంగింగ్ టు నాన్ క్రిమిలేయర్ 37, 3 years ఎగ్జామ్షన్, 500 ఫీ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్ బిలాంగింగ్ నాన్ క్రిమిలేయర్ ఓన్లీ 39, 5 years ఎగ్జామ్షన్, 250 ఉంటుంది ఫీ. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, ఓసీస్ అండ్ బీసీస్ నాట్ బిలాంగింగ్ టు నాన్ క్రిమిలేయర్ 37, 3 years ఎగ్జామ్షన్ ఉంటుంది, 500 ఫీ ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్ బిలాంగింగ్ టు నాన్ క్రిమిలేయర్ ఓన్లీ 39 years ఏజ్ లిమిట్ ఉంటుంది, 5 years ఎగ్జామ్షన్ ఉంది, 250 ఫీ ఉంటుంది. వేరే స్టేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఫర్ ఆల్ కేటగిరీస్ 34, ఎగ్జామ్షన్ ఏం లేదు, 500 ఫీ ఉంటుంది. సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క ప్రొఫైల్, పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వ్యూ. వెయిటేజ్ చూసినట్లయితే డీడీఎంకి క్వాలిఫికేషన్ 50, ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ 25, ఇంటర్వ్యూ 25, టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. డిఏఎం క్వాలిఫికేషన్ వచ్చేసి 50, 25 ఎక్స్పీరియన్స్ ఆర్ ట్రైనింగ్, 25 ఇంటర్వ్యూ, ఇది కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఈ జాబ్ అనేది అపాయింట్ ఏ విధంగా అంటే అవుట్సోర్సింగ్ బేసిక్లో అపాయింట్ చేయబడుతుంది. 1 year ఎక్స్టెండ్ చేయడానికి ఆస్కారం ఉంది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి. టీఏడిఏలు ఇవ్వబడతాయి. నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ వాళ్ళు కింద అపాయింట్ చేయబడుతుంది. ఈ జాబ్ అనేది పర్మనెంట్ కాదు, రెగ్యులర్ కాదు, ఓన్లీ అవుట్సోర్సింగ్, టెంపరీ. గవర్నమెంట్ జాబ్ పడుతుందో అక్కడికి గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మనం విత్డ్రా కావాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్జన్ నుంచి కానీ, డిప్యూటీ సివిల్ సర్జన్ నుంచి కానీ, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ నుంచి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ జాయినింగ్ టైంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.